అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బాటా మెన్స్ క్యాజువల్ స్లిప్పర్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ చెప్పల్స్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో కూడా మెన్స్ లేడీస్ స్లిప్పర్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాము. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో నేను ఈ చెప్పల్స్ వచ్చేసి అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూడవచ్చు. కావాలి అనుకుంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే చూసేద్దాము ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్యాకేజింగ్ ఇలా బాటా డబ్బాలో అయితే ప్యాక్ చేసి వచ్చాయి. సో ఒకసారి అయితే చూసేద్దాము ఎలా ఉంది ఏంటి ఎంత కాస్ట్ ఇవన్నీ అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కంపెనీ నేము బాటా అని ఉంది, అలాగే మేడ్ ఇన్ ఇండియా అని కూడా మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు ఈ చెప్పల్స్కి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే మార్కెటెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకు ఇక్కడ ఆర్టికల్ నేమ్ అని, అలాగే మన కాస్ట్ వచ్చేసి 549 రూపీస్కి అయితే ఈ చెప్పల్స్ అయితే వచ్చేసాయి. నెట్ క్వాంటిటీ అలాగే మనకు సైజ్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సైజ్ నెంబర్ వచ్చేసి 9. మనకు చెప్పలు చూసుకున్నట్టయితే మనకు యాక్యుప్రెషర్ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే మనకు సోల్ వస్తుందన్నమాట. పైన వచ్చేసి ఇలా కాఫీ కలర్లో అయితే వచ్చేసింది. స్టిచ్చింగ్ కానీ ఇవి కానీ చాలా అంటే బాగున్నాయి చూడ్డానికైతే. కింద కూడా చూసుకున్నట్టయితే మనకు నేము అలాగే కాస్ట్ అవన్నీ ఇచ్చారు. కింద సోల్ చూసుకున్నట్టయితే మనకు ఇది యాంటీ గ్రిప్ అని ఇచ్చారు. బట్ వేసుకున్నాక అయితే కొంచెం మరీ అంత గ్రిప్ అయితే ఏం అనిపించలేదు. ఓకే క్వాలిటీ అండ్ వాళ్ళు చెప్పిన విధంగా అయితే మరీ బెస్ట్ అని కూడా చెప్పలేము. సైడ్కి చూసుకున్నట్టయితే ఈ ఫినిషింగ్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి, కానీ గ్రిప్ వైజ్గా చూసుకుంటే ఈ చెప్పలు చాలా వేస్ట్ అని చెప్పవచ్చు. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నెంబరు అలాగే బాటా యొక్క లోగో బాటా నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఫ్లెక్సిబుల్ అనేది ఓకే అని చెప్పవచ్చు. ఇంకొక చెప్పును చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కంపెనీ లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఈ సేమ్ అన్నమాట. పైన అయితే స్టిచ్చింగ్ వాటివి అయితే చాలా బాగా ఉన్నాయి, చూడవచ్చు. సో మనకు సోల్ అనేది ఫ్లాట్గా కాకుండా ఇలా బుడపలుగా వచ్చింది. దీనివల్ల ఏంటంటే యాక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేషన్ అయితే అనే ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.